మోదీ జిన్పింగ్ చేయిలో చెయ్యేసుకొని మాట్లాడుకొని 7 ఏళ్లైంది. మోడీ చైనాకు వెళ్ళక 7 ఏళ్లు. 2020లో గాల్వన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. అటువైపు మోడీ వెళ్లనే లేదు. సీన్ కట్ చేస్తే తాజాగా ఎస్సీఓ సమ్మిట్లో భాగంగా అంతా టియాంజిన్లో కలుసుకున్నారు. ఇది భారత్ చైనా సంబంధాల్లో కీలకంగా మారింది. జిన్పింగ్ ఫేవరెట్ కార్లో మోడీ రావడం, పుతిన్తో చర్చలు జరపడం, యావత్ ప్రపంచం కళ్ళన్నీ అటువైపే ఉన్నాయంటే మాటలు కాదు. ఇంతలా ఈ రెండు దేశాలు కలిసిపోవడానికి కారణం ట్రంప్, ఆయన విధించిన టారిఫ్లే. ఒకసారి ఈ సీన్ చూడండి. ఒకవైపు పుతిన్, ఇంకోవైపు జిన్పింగ్, మధ్యలో మన ప్రధాని మోడీ. ఆ ఇద్దరు వరల్డ్ లో పవర్ఫుల్ లీడర్స్. మన ప్రధాని చెప్పే మాటల్ని జాగ్రత్తగా వింటున్నారు. ఈ సీన్ ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మిత్ర దేశాలు, ప్రత్యర్థి దేశాలన్న తేడా లేదు. అందరి కన్ను ఎస్సీఓ సమ్మిట్ వైపే కనిపించింది. 7 ఏళ్ల తర్వాత మోడీ చైనాకు వెళ్లడం, కలుసుకోవడం, మీటింగ్ లో పాల్గొనడం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక్కడ చూడండి, ఇది జిన్పింగ్ ఫేవరెట్ కారు. దీన్నే మన ప్రధాని మోడీకి కేటాయించారు. అంటే ఇక్కడ మనకు చైనా ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అసలు భారత్ చైనా మధ్య సంబంధాలు బాగవుతాయా అని అంతా అనుకున్న టైంలో అనుకోని విషయం మన రెండు దేశాలను దగ్గర చేసింది. అదంతా కూడా ట్రంప్ మహిమే. ఏ ఘడియలో 50% టారిఫ్లు అంటూ మనపై కక్ష పెంచుకున్నాడో కానీ చైనాతో దోస్తీ మరింత బలం పెరిగేలా చేసింది. పరిస్థితులను గమనించిన డ్రాగన్ భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేసింది. భారత్ కు సంఘీభావం ప్రకటించింది. అటు మోడీ కూడా ఎస్సీఓ సమ్మిట్ కు వెళ్తానని ప్రకటించడం, చైనా దీన్ని ఆహ్వానించడం, అక్కడికి వెళ్లడం, జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరపడం, రెండు దేశాలు కలిసి నడవాలని నిర్ణయించడం, అమెరికన్ టారిఫ్లపై ఘాటుగా రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ జరిగాయి. దీంతో ఈ రెండు దేశాల మధ్య స్నేహబంధంలో కొత్త శకం ప్రారంభమైనట్లు అయింది. భారత్ చైనా ఇలా దోస్తీ పెరగడానికి కారణం ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయాలే. రష్యాతో బిజినెస్ చేస్తున్నా, రష్యన్ ఆయిల్ కొంటున్నా ఇతర దేశాలను వదిలేసి కేవలం ట్రంప్ భారత్ నే టార్గెట్ చేశారు. దీంతో కథ అంతా మారిపోయింది. అమెరికా పరువు పోయింది. ఇలా అన్యాయంగా టారిఫ్లు వేయడం ఏంటన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. శత్రువు మిత్రుడన్నట్లుగా ట్రంప్ తీరుతో భారత్ చైనాలు దగ్గరయ్యాయి. రెండు దేశాల నాయకులు సరిహద్దు వివాదాలను పక్కన పెట్టి సహకారాన్ని పెంపొందించడంపై ఫోకస్ పెట్టారు. భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు దేశాలు అభివృద్ధి భాగస్వాములుగా ఉండాలని, విభేదాలు వివాదాలుగా మారకూడదన్నది. అటు చైనా విదేశాంగ శాఖ కూడా కీలక ప్రకటన చేసింది. పంచశీల సూత్రాన్ని ప్రస్తావించింది. 70 ఏళ్ల క్రితం చైనా భారత నాయకులు సూచించిన శాంతియుత పంచశీల సూత్రాలను గౌరవిస్తూ ప్రోత్సహించాలన్నది. 1954 ఏప్రిల్ 29న భారత్ చైనా మధ్య ఒప్పందంలో భాగంగా పంచశీల సూత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కీలకమైన 5 పాయింట్లు ఏంటంటే, ఒకరి భూభాగ సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించడం, ఒకరిపై మరొకరు దాడి చేయకపోవడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, పరస్పర ప్రయోజనం దిశగా అడుగులు వేయడం, శాంతియుత సహజీవనం పాటించుకోవడం వంటివి ఉన్నాయి. అయితే 1962 యుద్ధంతో పంచశీల సూత్రాన్ని చైనా ఉల్లంఘించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ పంచశీల సూత్రాన్ని చైనా ప్రస్తావించడం చూస్తుంటే ఒక మెట్టు దిగినట్లు కనిపిస్తుంది. పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనంపై ఫోకస్ పెట్టినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో చైనా తీరుపై అలర్ట్ గా ఉంటుంది భారత్. ట్రంప్ వేసిన 50% సుంకాలతో గేమ్ మారిపోయింది. మనకు ఎవరూ శాశ్వత శత్రువులు లేరని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పడం కీలకంగా మారింది. సుంకాలతో భారత్, అమెరికా సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో భారత్ కూడా తన ప్రత్యామ్నాయాలను చూసుకుంటోంది. అమెరికా కాకుండా మిగతా దేశాలకు సప్లై చేసేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. భారత్
చైనా దగ్గరవడం చూసిన అమెరికా లేటెస్ట్గా ఓ కీలక కామెంట్ చేసింది. భారత్తో తమకు శాశ్వత స్నేహబంధం ఉందన్నది. ఇది మోదీ, పుతిన్, ట్రంప్ యూనిట్గా ఉన్న ఫోటో చూశాక డైనమిక్స్ మారిపోతున్నాయి. ట్రంప్ ఎఫెక్ట్తో కథ మారుతోంది. మరి ట్రంప్ టారిఫ్లతో భారత్కు బెనిఫిట్ జరుగుతోందా? బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తోంది? భారత్ చైనా మధ్య సవాళ్లు ఉన్నా సానుకూలతలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. బీజింగ్, న్యూఢిల్లీ మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మంచి స్పేస్ ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అటాక్స్ భారత్ ను అమెరికా నుంచి దూరం చేస్తాయని, ఈ టైంలో భారత్ కు ఇతర దేశాల భాగస్వామ్యం అవసరమని చైనా అధ్యక్షుడికి తెలుసు. ఇదే సమయంలో ఉమ్మడి శత్రువుకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో పుతిన్, జిన్పింగ్ ఉన్నారు. దీంతో ఎస్సీఓ సమ్మిట్ రూపంలో ఇది కలిసి వచ్చింది. ట్రంప్ కు నిద్రలేని రాత్రులు మిగిల్స్తోంది. 2018 తర్వాత మోడీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే భారత్ చైనాలు కొంత ఫ్రెండ్షిప్ ఏర్పరచుకునే క్రమంలో ట్రంప్ టారిఫ్ల కంటే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ వచ్చాయి. 2024 అక్టోబర్లో భారత్ చైనాలు ఎల్ఏసి వెంట డిస్ఎంగేజ్మెంట్ పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది 2020 గల్వాన్ సంఘటన తర్వాత సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా మారింది. అలాగే కైలాస్ మానస సరోవర యాత్రను పునఃప్రారంభించడం, ఇండియా కూడా చైనా పౌరులకు వీసాలను ఓపెన్ చేయడం, మంత్రుల స్థాయిలో పర్యటనలు జరగడం మొదలయ్యాయి. సో మొత్తంగా ఈ పరిణామాలు భారత్ చైనా సంబంధాల్లో ఒక రీసెట్ గా మారుతున్నాయి. చైనాలోని టియాన్జిన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, జిన్పింగ్ తో వరుస సమావేశాలు నిర్వహించాక భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఆసక్తికర ప్రకటన వెలువడింది. భారత్ అమెరికా భాగస్వామ్యం శాశ్వతమని, తమ రెండు దేశాల స్నేహం పరస్పర సహకారంతో ముందుకెళ్తుందన్నారు. సో ఒక ముందడుగు పడింది. అయితే సవాళ్లు కూడా భారత్ చైనా మధ్య చాలానే ఉన్నాయి. భారత్ విషయానికొస్తే చైనాతో వాణిజ్య లోటు సమస్య ఉంది. ఇది $99 బిలియన్ కంటే ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు చైనాలు మన మెడిసిన్స్ అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ ని పెంచాలని భారత్ కోరుతుంది. రెండు దేశాలు ఇప్పటికే చాలా రంగాల్లో భారీ సుంకాల అమలు ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ తన ఉత్పత్తులను ఓపెన్ చేయాలని చైనా కోరుకుంటుంది. ఈ విషయంలో ఢిల్లీ జాగ్రత్త పడుతోంది. పైగా ఈ ఏడాది చివర్లో భారత్ క్వాడ్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ఈ ఫోరం ఒక సవాల్గా చెప్తారు. అయితే ట్రంప్ భారత్ భాగస్వామ్యమున్న కూటములను లైట్ తీసుకుంటున్నారు. భేటీకి రావడం కూడా డౌటే. అటు భారత్ కు శత్రుదేశంగా ఉన్న పాకిస్తాన్ కు చైనా సపోర్ట్ ఇస్తూ వస్తోంది. ఇదొక సవాల్గా ఉంది. సో ఇలాంటివి చిన్న విషయాలను పక్కన పెడితే మోడీ, పుతిన్, జిన్పింగ్ ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా అయితే మారింది. జూన్ 26న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ను ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో కలిశారు. ఈ భేటీలో సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రోడ్ మ్యాప్ అవసరమని రాజ్నాథ్ చెప్పారు. మరోవైపు ఇటీవలి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ కు వచ్చారు. మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో చైనా ఫెర్టిలైజర్లు, రేర్ ఎర్త్ మినరల్స్, టన్నెల్ బోరింగ్ మిషన్ వంటి కీలక వస్తువుల ఎగుమతిపై ఆంక్షలను సడలించడానికి చైనా అంగీకరించింది. దీంతో మనకు రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో రిలీఫ్ దొరికినట్లయింది. అలాగే జూలై 22న చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని భారత్ మళ్లీ మొదలుపెట్టింది. భారత్ చైనా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించే విషయంలోనూ రెండు దేశాల మధ్య చర్చలు ముందుకు సాగాయి. భారత్ చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. భారత్ చైనా మధ్య ప్రధాన సమస్య 3440 కిలోమీటర్ల సరిహద్దు. కొన్ని ప్రాంతాలు మావే అని చైనా అప్పుడప్పుడు వాదిస్తూ ఉంటుంది. భారత్తో స్నేహం కోరుకుంటే ఇలాంటి మాటలు ఆపేయాలి. అప్పుడే నమ్మకం పెరుగుతుంది. అటు భారత్ చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఏనుగు డ్రాగన్లా అభివృద్ధి చెందాలన్నారు. సో ఇవన్నీ మాటల్లో కాదు, చేతల్లో చైనా చూపించాల్సిన అవసరం ఉంది.